ఈరోజు జరుగుతున్న ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ని బాయ్కాట్ చేయాలా వద్దా అనే దాని గురించి కాదు ఈ వీడియో. ప్రస్తుతం ఎనీ ట్రెండ్ని తీసుకుని ప్రభుత్వాలు కానీ మన పరిస్థితులు ఎట్లా ఉన్నాయి ఈ దేశంలో అనేది మాట్లాడుకోవడానికి చాలా ముఖ్యమైన వీడియో. ఆఖరి దాకా ఓపికగా చూడండి, ఆఖరిలో కామెంట్ చేయండి నేను చెప్పిన దాని మీద మీ అభిప్రాయాన్ని. ఇక్కడ ఉన్న షేర్ బటన్ యూజ్ చేసి వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. నాకు కూడా నా పాయింట్ చెప్పడంలో, నా వెర్షన్ చెప్పడంలో నాకు కూడా హెల్ప్ అవుతుంది. సింపుల్ క్వశ్చన్. పహల్గామ్ లాంటి ఒక దారుణ మారణ హోమం తర్వాత నేను వేరే మతం మనిషిని చెప్తున్నప్పుడు వాడి ప్యాంట్ తీసి వాడు ఏ మతం వాడని చూసి మరీ కాల్చి చంపిన ఆ దేశానికి సంబంధించిన ప్రతినిధులుగా వస్తున్న క్రికెటర్స్తో ఆటలు ఆడొచ్చా? ఇదే ఫర్ ఎగ్జాంపుల్ వేరే స్పోర్ట్స్ అనుకుందాం, వేరే ఏదో హాకీ కంటే కూడా ఏదో చిన్న గేమ్, అసలు ఎవరికి మనకు తెలియని కూడా తెలియదు, శుభ్రంగా బ్యాన్ చేసి అవతల పడేస్తారు. ఆడేరు, బ్యాన్ చేసి అవతల పడేస్తారు. ఎందుకు బ్యాన్ చేస్తారు? మేము పర్టికులర్ సెక్షన్ ఆఫ్ గేమ్ని బ్యాన్ చేసాం, పాకిస్తాన్తో మ్యాచ్ ఆడకుండా. ప్లేయర్స్ భవిష్యత్తు ఏమైపోయినా మాకు అనవసరం, బట్ మేము బ్యాన్ చేసేస్తాము. ఎందుకంటే దేశం యొక్క సమగ్రతని మేము తెలియజేయదలుచుకున్నాం మీకు అనే ఒక బిల్డప్ ఇచ్చుకోవడానికి, ఒక రకమైన ఫీలింగ్ని మనలో క్రియేట్ చేయడానికి. ఇది చాలా స్ట్రాంగ్గా, ధైర్యంగా మాత్రం చేయగలుగుతారు, కానీ చేయరు. ఎందుకంటే ఎన్నో కోట్ల డబ్బు దీంట్లో ముడిపడి ఉంది. అల్టిమేట్గా మనీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండడం వల్ల వీళ్ళు చేయలేరు. అండ్ మల్టీనేషనల్ టోర్నమెంట్ అనే ఒక కొత్త కబుర్లు చెప్తున్నారు. మల్టీనేషనల్ టోర్నమెంట్స్ అంటే ఏంటంటే ఒలింపిక్ అట్లాంటివి. 200 దేశాలు ఆడతాయి ఒలింపిక్. అంతకంటే చిన్నవి ఉంటాయి టోర్నమెంట్స్, ఒక 50 దేశాలు అట్లా ఆడుతూ ఉంటాయి. ఇది బొకోడా ఏషియా కప్పు జరిగింది కూడా పహల్గామ్ రీసెంట్గానే. పహల్గామ్లో దాడికి గురైనటువంటి కుటుంబాల క్రోధం, వాళ్ళ బాధ, వాళ్ళ ఆవేదన, వాళ్ళ ఆవేశం ఇవన్నీ ఇంకా అట్లాగే ఉన్నాయి. కనీసం ఎవరి ద్వారా జరిగిందో వాళ్ళకి సంబంధించి మినిమం ఇన్ఫర్మేషన్ కూడా మన దగ్గర లేదు. అవన్నీ వదిలేసి శుభ్రంగా ఆ దేశాన్ని తెల్లారిన దగ్గర నుంచి ఆ దేశం అంటే ఒక మహాపాపం అన్నట్టు ఆ దేశాన్ని ప్రొజెక్ట్ చేసి మళ్ళీ వెళ్ళి వాళ్ళతో గేమ్ ఆడడానికి ఏమాత్రం వెనకాడకుండా దీనికి ఒక మల్టీనేషనల్ టోర్నమెంట్ అనే ఒక సొల్లు కబుర్లు చెప్తున్నారు అనమాట. లిటరల్లీ ఐసీసీని బీసీసీఐ డామినేట్ చేసి వచ్చి పోయిస్తుంది. అట్లాంటి అవకాశం అనేకసార్లు చూసాం మనం గతంలో. కొన్ని రూల్స్ విషయంలో కావచ్చు, డిఆర్ఎస్ విషయంలో కావచ్చు, బీసీసీఐ చెప్పిందే వేదంగా పనిచేస్తుంది ఐసీసీ. అయినా కానీ కనీసం ఇదిగో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఒక్క లీగ్ మ్యాచ్ను కూడా పోస్ట్పోన్ చేయట్లేదు, షెడ్యూల్ మార్చుకోవట్లేదు. పోనీ వీళ్ళు వచ్చారు ఫైనల్కో సెమీఫైనల్లోనో కలిసి ఆడుతున్నారు, ఇక తప్పదులే అనుకుంటానికి కూడా లేదు. లీగ్ మ్యాచ్ను కూడా పోస్ట్పోన్ చేసే సిచ్యువేషన్ లేదు అంటే బీసీసీఐ అంత డామినేషన్ లేదు ఐసీసీ దగ్గర అంటే చిన్న పిల్లనా కొడుకులు నంబరు. కంప్లీట్ ఫాల్స్, కేవలం డబ్బు కోసం చేసేది. అండ్ రీసెంట్గా కొంతమంది బీజేపీ భజనగాళ్ళు, బీజేపీ ప్రభుత్వం బానిసలు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే కూడా సేమ్ ఇదే చేసే, దేశంలో ఏమాత్రం మొహమాటం లేదబ్బా. అప్పుడు కాంగ్రెస్ బానిసలు కూడా ఇదే చేసేవారు అబ్బా. సో ఇద్దరికి చెప్తున్నా, ఈ కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం చేసే బానిసలు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో బీజేపీ బానిసలు, వీళ్ళు ఏంటంటే షేమ్ ఆన్ బీసీసీఐ అంట. బాయ్కాట్ మనమే చేయాలంట. యాజ్ భారతీయ పౌరులుగా, సిటిజన్స్గా మనమే బాయ్కాట్ చేయాలంటే షేమ్ ఆన్ బీసీసీఐ అంట. బీసీసీ ఎవరి కింద పనిచేస్తుంది? నీ కింద పనిచేస్తుందా, నా కింద పనిచేస్తుందా? భారతదేశం ప్రభుత్వం కింద పనిచేస్తుంది. ప్రభుత్వంలో ఎవడున్నాడు? మీరు భజన చేసే నా కొడుకులే ఉన్నారు. వాళ్ళు కనీసం దాన్ని కేర్ తీసుకుని దాని మీద బ్యాన్ చేయాలనే ఆలోచన వాళ్ళకి రానప్పుడు ఎవరిని మీరు క్వశ్చన్ చేయాలి? అది ఎవరున్నారు హైయెస్ట్ హైరార్కీలో? దాన్ని క్వశ్చన్ చేసే దమ్ము లేదు. మీరు బానిసలు కాబట్టి దాని గురించి మాట్లాడే సీన్ లేదు. అసలు మీరు బ్యాన్ చేద్దాం అనుకుంటాం. బీసీసీఐ హెడ్ ఎవరు ఫాదరు? బీసీసీఐ హెడ్ యొక్క ఫాదర్ ఎవడున్నాడు? దాని గురించి మాట్లాడే దమ్ము ఏమాత్రం ఈ భజనగాళ్ళకి లేదు. సో ఇట్లా. అండ్ ఇవాళ జరిగే మ్యాచ్లో గెలిచిందనుకోండి ఇండియా, ఇక మామూలు రచ్చ చేయరు మనోళ్ళు. పీక్స్ ఆఫ్ రచ్చ. అసలు చూసారా, మేము గెలిచేసాం వాళ్ళ మీద, అది ఇది అని. కానీ 26 జీవితాల్లో ఒక్క జీవితం వస్తుందా? పోనీ ఆ మ్యాచ్ గెలిస్తే. ఓడిపోతే ఇంకా పచ్చిబూతులు తిడతారు అందరినీ, ఇందుకే పెట్టద్దన్నాం, బాయ్కాట్ చేయమన్నాం అని. లేదా మర్చిపోతారు. గెలిస్తే సంబరాలు చేసుకుని మర్చిపోతారు. కానీ ఒక్క ప్రాణం అన్న తిరిగి వస్తుందా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. పొరపాటును కూడా రాదని మనకు తెలుసు. కనీసం ఒక మనిషి ఒక కాలు కూడా రాదు బయటికి ఈ గెలుపు వల్ల. కానీ సంబరాలు మాత్రం చాలా బాగా చేసుకుంటాం మనం. ఆ 26 జీవితాలని చాలా కంప్లీట్గా హ్యాపీగా మర్చిపోతాం. ఎందుకంటే ఇప్పటి వరకు దీని మీద ఎవరు దాడి చేశారు, దీనికి కారణం ఏంటి, చేసిన వాళ్ళు ఎవరు అనే దాని గురించి కనిపెట్టడంలో కూడా కంప్లీట్గా ఫెయిల్ అవుతూ వస్తుంది గవర్నమెంట్. దాని మీద ఒక్క యాక్షన్ కూడా మనం తీసుకోలేం. దాని గురించి మనం అసలు క్వశ్చన్ కూడా చేయలేదు ఏ రోజు. అసలు ఆస్ట్రేలియా ఉందా, ఇంగ్లాండ్ ఉందా, ఇంక వేరే కంట్రీస్ ఏమైనా ఉన్నాయా?
ఈ తొగడ శ్రీలంక, బొక్కలో పాకిస్తాను, ఇండియా ఈ కంట్రీస్ ఆడే ఏషియా కప్ను కూడా బ్యాన్ చేయలేరంటే, బాయ్కాట్ చేయలేరు, ఇందులోంచి బయటికి రాలేరంటే ఇది కేవలం ధనదాహం తప్ప ఇంకోటి కాదు. బాయ్కాట్ చెయ్యాలి అనేది ఇక్కడ నా ఉద్దేశం కాదు. సిచ్యువేషన్ జరిగినప్పుడు దాన్ని పొలిటికల్గా ఇష్టం వచ్చినట్టు వాడేసుకుని, పహల్గామ్ లాంటివి జరిగినప్పుడు పాకిస్తాన్ని కంప్లీట్గా పాకిస్తాన్లో ఉన్న ప్రతి మనిషి ఒక టెర్రరిస్ట్ అనేలాగా జనాలకి పోర్ట్రే చేసేసి ఆ ప్రభుత్వాలు కూడా అవే చేస్తున్నాయి. ఇండియన్ అనగానే ఆ టెర్రరిస్ట్ అనే ఫీలింగ్ని క్రియేట్ చేస్తున్నాయి తప్ప ప్రభుత్వాలు అనేటువంటి దొంగ డ్రామాని బయటపెట్టడమే ఇక్కడ అల్టిమేట్ ఉద్దేశం మంది. కొంతకాలమేమో మనకి చైనా అతిపెద్ద శత్రువు అని చెప్పి పోర్ట్రే చేసి వాడిని బ్యాడ్గా చూపించి మనల్ని వాడి నుంచి సేవ్ చేసేస్తున్నారు చైనా నుంచి అని ఒక ఫీలింగ్ని క్రియేట్ చేయడం, మళ్ళీ సంకనాకడం వెళ్ళాడిది ఫ్రెండ్షిప్ బ్యాండ్ వేసుకుని అవతల ఇంకోటి ఎవడో బూతులు తిట్టాడని. మళ్ళీ ఒక పాయింట్లో పాకిస్తాన్ని కొన్ని సంవత్సరాల పాటు ఒక భూతద్దంలో భూతాలుగా చూపించేసి మళ్ళీ ఇప్పుడు వెళ్ళి స్పోర్ట్స్ కోటాలో వాళ్ళు సంకనాకడం. ఇది ఈ ప్రభుత్వం చేస్తున్న అత్యంత దౌర్భాగ్యమైనటువంటి విషయం. అన్నిటికీ మించి థింగ్ ఏంటంటే, ఇంత బాయ్కాట్ క్యాంపెయిన్ జరుగుతున్నా కూడా ఇంత భయంకరంగా జరుగుతుంది ఇండియా వైడ్ బాయ్కాట్ ఇండియా పాక్ మ్యాచ్ అని. దీని మీద కనీసం అఫీషియల్గా నోరు తెరిచి బీసీసీ కాదు ప్రభుత్వం తరఫున స్పోర్ట్స్ మినిస్ట్రీ కానీ బయటకు వచ్చి మేము చేయలేము బాయ్కాటు, ఇది రీజను, ఈ రీజన్ వల్ల మేము చేయలేకపోతున్నాం, దిస్ ఈజ్ వాట్ యు కాల్ ట్రాన్స్పరెన్సీ. ప్రతి దానికి ట్రాన్స్పరెన్సీ అనేది ఉంటేనే ఆ పర్టికులర్ దేశమైనా, రాష్ట్రమైనా, ఊరైనా, ఇల్లైనా బాగుపడుతుంది. ట్రాన్స్పరెన్సీ లేకుండా మేము తెర వెనక ఏదో చేసేస్తున్నాం అని చెప్పి ఒక ఫీలింగ్ ఇచ్చేసి వాళ్ళకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి భజన చేసేస్తే కాదు. ప్రతిదీ ట్రాన్స్పరెంట్గా ఇదిగో ఇది డెసిషన్ తీసుకున్నామండి, ఆడాలనుకుంటున్నాం. ఎందుకంటే ఇది అన్నప్పుడు ప్రెస్ మీట్లో కూర్చున్నటువంటి ప్రెస్ ఆడాలనుకున్నప్పుడు మనం ఇందాక క్వశ్చన్స్ అడిగాం కదా, అట్లా కూడా జర్నలిస్టులు క్వశ్చన్స్ అడిగే అవకాశాన్ని ఇవ్వగలగాలి. సరే ప్రధానమంత్రి బిజీగా ఉంటే ఇంకొకళ్ళు స్పోర్ట్స్ మినిస్టర్ అని ఒకటి వచ్చింది, దానికి మినిస్టర్ ఉంటాడు, వాళ్ళు కూడా బయటకు వచ్చి దాని గురించి మాట్లాడుకోవడం కంప్లీట్గా బీసీసీఐ యొక్క ధనదాహం మాత్రమే, ఇంకొకటి కాదు. ఎవరైతే ఈ అధికారంలో ఉన్న ప్రభుత్వానికి భజన చేసే ఈ బానిసగాళ్ళు ఉంటారో వాళ్ళు క్వశ్చన్ చేయాల్సిన ఎవరిని అంటే మీరు భజన చేసే ప్రభుత్వాన్ని తప్ప బీసీసీఐ మీద షేమ్ అనో బీసీసీఐ మీద ఎగరడమో. మనం ప్రభుత్వాలకి వాటి ఇబ్బందులు వాటికి ఉంటాయబ్బా, మనం బాయ్కాట్ చేయాలంటాడు ఎవడు. ప్రభుత్వం మనమేరా, మనం అందరం కలిసి ఎన్నుకుంటేనే అది ప్రభుత్వం అవుతుంది. అండ్ ఫైనల్గా లాస్ట్ క్వశ్చన్ అడిగి మిమ్మల్ని కంక్లూడ్ చేస్తున్నా, మీరు కామెంట్ చేయండి ఒప్పుకుంటే. ఇప్పుడు రైట్ నౌ ఇండియాలో ఎలక్షన్ జరుగుతుంది అనుకోండి, ఈ మ్యాచ్ బాయ్కాట్ అయ్యి ఉండదా, జరిగేదా? కామెంట్ చేయండి.